ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయుడు. యోహాను సువార్త 16:22. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలు. అవునండి, యేసు ప్రభు రెండవ రాకడ గురించి ఈ మాటలు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ వచ్చాడు. మనతో కూడా తెలియజేస్తున్నాడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. మనం అందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకే మనం అందరము ఆయత్తం అవ్వాలి. అందుకే ప్రతిదినము ప్రార్థించాలి. ప్రభువా, మధ్యాకాశానికి మీరు వచ్చినప్పుడు, ఆ బూరలు ఊదబడినప్పుడు మహిమ శరీరం ధరించుకుని నేను నీ వద్దకు రావాలయ్యా, నన్ను సిద్ధపరచు అని ప్రభువును మనం అడగాలి. కనుక ప్రభువు రాకడ కొరకై మనము సిద్ధపడి ఆయనతో పాటు మధ్యాకాశంలో మనం కలుసుకున్నప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. ఆ 7 ఏళ్ల పెండ్లి విందులో సంతోషంగా మనము పాలు పొందుతాం. కనుక అలాంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.